పశ్చిమ గోదావరి జిల్లా యలమచిలిలో అద్భుతంగా అగ్నికుల క్షత్రియుల కళ్యాణ మండపం నిర్వహిస్తామని మంత్రి రామానాయుడు చెప్పారు. యలమచిలి మండలం కట్టుపలం గ్రామంలో అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో మంత్రి నిమ్మల పాల్గొన్నారు. ఏపీలో అగ్నికుల క్షత్రియుల కళ్యాణ మండపం చూడాలంటే యలమచిలి రావాల్సిందేనన్నట్లుగా కళ్యాణ మండపం నిర్మాణం చేయిస్తానని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. ఎదరకు రావాల్సిన కోరుతున్నాడు సతీష్ గారు అభిరాజపాలెం. గ్రామ సర్పంచ్ బయట ఉన్నటువంటి మనకు అగ్నికులకు ఒక నీతిగా, ఒక నిజాయితీ, ఒక నిబద్ధతతో పనిచేస్తూ యలమంచిలి మండలంలో ఎవరైతే అగ్నికుల క్షత్రియులు ఎవరైతే పెద్ద మొత్తంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు అండగా తోడుగా ఎవరైతే మీరున్నారో మీ అందరి రుణం తీర్చుకునేటువంటి విధంగా ఒక మంచి కమ్యూనిటీ హాల్ ని ఈ మండలంలో నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఆ రోజు నేనే మీతో భాగం పంచుకోవడం జరిగింది. టోటల్ గా అగ్నికుల క్షత్రియులకి ప్రతిష్ట పెంచేటువంటి విధంగా ఏ స్థలం అయితే అనుకూలంగా ఉంటుంది, ఏది పబ్లిక్ కి ఇదిగో నా అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపం ఉందని చూపరులకి కనిపించేటువంటి విధంగా స్థలం ఎక్కడుందో మీరు స్థలం ఇవ్వండి, ఆ స్థలంలో నేను నిర్మాణం చేసేస్తాను కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి నా పని నేను చేయిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక చెప్పుకునేటువంటి విధంగా ఒక అగ్నికుల క్షత్రియుల కళ్యాణ మండపం చూడాలంటే యలమంచిలి వెళ్ళండి అని చెప్పుకునేటువంటి విధంగా నిర్మాణం